సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకై జూలై 15 చేపట్టనున్న రైల్ రోకో కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. ఎమ్మెల్సీ కవిత బీసీ ఉద్యమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం గత 2 ఏళ్లుగా ఉద్యమిస్తున్నామని కవిత వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. కాంగ్రెస్ తల్లి బొమ్మలు వాళ్ళు ఎన్ని పెట్టుకున్నా మళ్ళీ తప్పకుండా అధికారంలోకి మేము వస్తాం. వచ్చిన తర్వాత జాగ్రత్తగా అవన్నీ తీసి గాంధీ భవన్ పంపించడం జరుగుతుంది. ఎవరు కూడా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. ఉద్యమ కాలంలో పెట్టుకున్నటువంటి ప్రతీకలను ఉద్యమ ప్రతీకలను కాదని పక్కకు దోసి కొత్త వాటిని తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ సమాజానికి ప్రతీకగా మార్చాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను తెలంగాణ ప్రజలు సునాయాసంగా అర్థం చేసుకుంటారు. తెలంగాణ జాగృతి పక్షాన, యునైటెడ్ పూలే ఫ్రెండ్స్ పక్షాన 50 మంది తెలంగాణ బీసీల పక్షాన కోరుతా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సరం చేస్తూ ఉన్నాయి. బిల్లు లేట్ అయిన కొద్దీ ఉద్యోగాలలో వచ్చేటటువంటి నోటిఫికేషన్లో 42% యువకులు మిస్ అవుతారు. ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయింది, 42% విద్యార్థులు మిస్ అవుతారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే ఓవరాల్గా 42% బీసీలు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈ బిల్లు పాస్ చేయించి వెనక్కి తీసుకొచ్చేటటువంటి ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలి, మద్దతుగా నిలబడాలని అన్న వెస్లీ గారిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. అట్లాగే ఈ సమస్యకు సంబంధించినటువంటి అంశాల్లో ఏ సంస్థ చేసినా ఎవరు చేసినా న్యాయమైనటువంటి పోరాటాలకు ఎప్పుడైనా సిపిఎం పార్టీ న్యాయమైన సామాజిక న్యాయం కోసం జరిగేటటువంటి దాంట్లో సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తున్నాం. అట్లాగే 17 తారీఖున రైలు రోకో కార్యక్రమాన్ని కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ రైలు రోకో కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి ఒకసారి మా పార్టీలో మాట్లాడుకొని వీలైనంత త్వరలో మా అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తాం. ఈ 42% రిజర్వేషన్స్ అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి, లేకపోతే ఈ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఈ సామాజిక తరగతి నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాక్షేత్రం నుంచి అన్ని పార్టీల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ఆ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితి వస్తాయని చెప్పి హెచ్చరిస్తుంది. అలాగే యునైటెడ్ పూలే ఫ్రంట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్స్ను అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగిన